ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలపైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే సోనియా గాంధీ గారి పుట్టినరోజు కానుకగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య బీమాను 10 లక్షలకు పెంచారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో గృహజ్యోతి పథకం కూడా కీలకమైనదే. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. మధ్యతరగతి కుటుంబాలలో చాలా వరకు 200 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగిస్తారు. కనుక వారు తెలంగాణలో 15 లక్షల కుటుంబాలు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇందుకు గాను ప్రభుత్వానికి సంవత్సరానికి 3,400 కోట్లు ఖర్చవనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిసెంబర్ నుండి విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ లేదా జనవరి నుండి ఈ హామీ కూడా అమలు పరుస్తామని సమాచారం వస్తుంది. ప్రభుత్వం కూడా 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అంటున్నారు. అయితే ఈ పథకం ముందుగా కర్ణాటకలో అమలు చేశారు. అక్కడ విధి విధానాలే ఇక్కడ కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఉచిత విద్యుత్కు అర్హుల క్రైటీరియా ఇలా ఉండొచ్చు. ఈ స్కీమ్ తెలంగాణలో పర్మనెంట్గా నివసించే వారు మాత్రమే అర్హులు. అలాగే ఈ ఉచిత విద్యుత్ గృహ అవసరాలకు మాత్రం ఇవ్వనున్నారు. ఈ పథకం కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరనుంది. చివరి 12 నెలల్లో వాడిన విద్యుత్ యావరేజ్గా 200 యూనిట్ల మాత్రమే ఉండాలి. 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టవలసి ఉంటుంది. ఇది అర్హుల క్రైటీరియా. చూడాలి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ పథకం అమల్లోకి తెస్తుందో.